సోషల్ మీడియా ఓపెన్ చేస్తేనే జుబ్ 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 అనేవాడు. నమస్తే జుబ్ అజపక ఫసక కసక తెలుసుగా, ఇక మనం ఎవరో గుర్తుపడతారు మేడిపల్ స్టార్. మేడిపల్ స్టార్ కి మంగ్లీ గారు కేసు పెట్టిన తర్వాత ఇమేజ్ పోయిందా పెరిగిందా? ఓకే, గుడ్ సెలబ్రిటీ ఉంటాడు, బ్యాడ్ సెలబ్రిటీ ఉంటాడు. అవును. వరల్డ్ వైజ్ బ్యాడ్ సెలబ్రిటీ, ఏదో ఒకటి సెలబ్రిటీ అయినా. నీ యూట్యూబ్ ఛానల్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ని ఎవరు హ్యాక్ చేయించారు? ఎవరు ట్రెండింగ్ లో ఉన్నట్టు మేడిపల్ స్టారే. ఇక నన్ను ఇరికిచ్చేసినారు, ఏం చేసినారేమో కానీ. అసలు మేడిపల్లి స్టార్ గాడికి ఏం టాలెంట్ ఉంది, సీరియల్ ఎందుకు అవకాశం ఇస్తారని అడుగుతారు. ఇక్కడ పిచ్చోళ్ళు, అయ్యా మీరు వీడియోలు తీసుకుంటున్నది, అయ్యా మా అమ్మ చచ్చిపోతూ సాగు బతుకులు ఉంటే, అయ్యో అమ్మ నీకు దండం పెడితే ఏమైందమ్మా, హలో 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 ఎవరు రెస్పాన్స్ అవుతుంది, అమ్మ తాగనీకి తిననీకి అయితే వస్తారు కానీ ఇట్లా ఆపదలు ఉంటే రారేం. ఇంగ్లీష్ లో చెప్పాలి. అరే బ్యూటిఫుల్ వైఆర్ స్కోల్డింగ్ ఫర్ మీ, యూ విల్ డ్రింక్ అండ్ ఈటింగ్, యూ విల్ కమ్ మేడిపల్లి వైఆర్ స్కోల్డింగ్ ఫర్ మీ, ఐ డోంట్ నో ఇంగ్లీష్, ఐ స్టడీడ్ బిఏ బీకామ్ వాట్ ఆర్ యూ టాకింగ్ యూ. ఇన్ ఫ్యూచర్ లో నువ్వు ఈ సినిమా చేసిన తర్వాత, సీరియల్ చేసిన తర్వాత ఒక నేను బిగ్ బాస్ తీసుకోనుకో, అంత్యాక్షరి పెట్టేస్తే టక్క 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 పాడేయాలా. వాన వాన వెల్లువాయే కొండ కోన కుల్లిపాయే, చీమ 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 చింగుల్లో చింగ దొరికింది దొంగ, నీ మూతే బొంగ నీ కి కిస్ 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 కస్ 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 కస్. ఎంతమంది లవర్స్ ఉండేది? నాకు 8th లో ఒక లవర్ ఉండే. ఇప్పుడుందా లవర్? నన్ను ప్రేమించింది, నాతో తిరిగి చేసి, అప్పుడే మా బైక్ మెయింటైన్ చేసేది. సినిమాలకి, షికార్లకి, చాక్లెట్లు, బుకేలు, గీకేలు అని చెప్పిన, లాస్ట్ కానీ కారు చెప్పి వేరే తీసుకొని దిగేసి చెట్లల్లో. మ్యారేజ్ డే విషెస్ కానీ, బర్త్డే విషెస్ డే కానీ ఉంటే చెప్పుకుంటా బాబు, నేను ఫ్రీగా చెప్తా, వేరే వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నా అని చెప్పి ఒకసారి వీడియో పెట్టిన. అక్కడ ఫోన్ చేసి అనగా నా శోభన విషెస్ చెప్పవంట. ఏమని తిట్టాలా తిట్టదో చెప్పండి. వర్షం వస్తుందా? వర్షం వస్తుంది. రెయిన్ స్పెల్లింగ్ RUNS, అంబరిల్లా, DULLA అంబ్రెల్లా. సూపర్. ఫోన్ SPOHNE ఫోన్. అమ్మా, ఏ స్కూల్లో చదువుకున్నా, ఎక్కడ చదువు? నేను ఇంగ్లీష్ మీడియం చదివిన మాస్టర్, 10th పాస్, డైరెక్ట్ BA బీకామ్ క్లాస్ ఫస్ట్. అప్పుడు అవునా? క్లాస్ ఫస్ట్ స్పెల్లింగ్ చెప్పు. RUFST. అమ్మా, गोली के नीचे क्या है, गोली के नीचे क्या है, गोली ओ तेरा जाऊ तू मेरा जान. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ బషీర్ మాస్టర్ని. అసలు సోషల్ మీడియా ఓపెన్ చేస్తేనే మన ముందుకు ఎప్పుడు జుబ్ 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 అనేవాడు. లేకపోతే నేను మీ ఫ్రెండ్స్ అని చెప్పి షర్ట్ లేకుండా వీడియోలు చేసేవాడు. ఇప్పుడు అసలు ఎక్కడ కూడా ఓపట్లే. అసలు ఎటు పోయిండు, ఎక్కడ ఉన్నాడో కూడా జనాలకు తెలియదు. అదేనేనండి, ఎవరో తెలుసా? చూడండి. నమస్తే జుబ్ అజపక ఫసక కసక తెలుసుగా, ఇక మనం ఎవరో గుర్తుపడతారు మేడిపల్ స్టార్. మేడిపల్లి స్టార్ అంటే నువ్వేనా? నేనే సార్. ఆయనే అంట ఫ్రెండ్స్ మేడిపల్లి స్టార్ అంటే. ఫ్రెండ్స్, ఇవాళ నక్షత్ర మీడియా ప్లస్ లో మేడిపల్లి స్టార్ మీ ముందుకైతే తెచ్చిన. మంగ్లీ గారు కేసు పెట్టిన తర్వాత పత్తాలేవు, ఎటు పోయినావు అసలు? ఇప్పుడు ఎట్లా అంటే నాది ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ అన్ని ఎగిరిపోయినాయి, కానీ నా ఫేస్ వాల్యూ మాత్రం ఉంది. వేరే వీడియోలలో వస్తుంటా. ఓకే. కాకపోతే ఏంటంటే నా దాంట్లో వీడియోలు రావటం లేదు. ఓకే. ప్రతి ఒక్కరు బస్తుంటే పోతుంటే వీడియోలు తీసుకుంటారు అన్న అని స్నాప్ లో పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకుంటే వాళ్ళకి బ్యాడ్ కామెంట్లు వస్తాయని చెప్పి భయపడి నా వీడియోలు పెట్టుకుని వాళ్ళకి తిడుతున్నారు. ఏడ దొరికిన మేడిపల్ స్టార్ అని చెప్పి. కళ్ళజోడు ఎందుకు పెట్టినావు? కళ్ళజోడు అంటే స్టైల్ ఉంటుందని పెట్టిన. ఒకసారి మన జనాలు గుర్తుపట్టట్లేదు. ఎందుకు గుర్తుపట్టారు సార్? అజఫక్ అఫసక్ అకసక్ అకిసక్ గుర్తుపట్టారు కదా మేడిపల్ స్టార్. కాకపోతే జుంపాలు పెంచిన హీరో అయిదామని. హీరో కంటే కూడా నువ్వు విలన్ లో బాగుంటావు. ఏదైనా పర్వాలేదు మాస్టర్, విలన్ అయినా నాకు సంతోషమే, హీరో అయినా సరే. హీరో సెకండ్ హీరో అయినా. అంటే ఇప్పుడు నీ యూట్యూబ్ ఛానల్స్, నీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ని ఎవరు హ్యాక్ చేయించారు? హ్యాక్ అంటే ఇంత ముందుకు జనాలకి ఎంటర్టైన్మెంట్ ఉండే. అవును. ఇప్పుడు నేను ఎట్లా అంటే బూతులు మాట్లాడినా సరే కానీ మేడిపల్ స్టార్ కేవలం నవ్వుపిస్తుండే, ఎంటర్టైన్మెంట్ చేస్తున్నా అని చెప్పి వాళ్ళు ఎంజాయ్ చేసేది. ఓకే. ఈ మధ్య ఏమైందంటే నేను మొత్తం ఫేమస్ ఉన్న వైరల్ అని చెప్పి ఇక నన్ను లోబొక్కటి చేయకుండా ఎవరు ట్రెండింగ్ లో ఉన్నట్టు మేడిపల్ స్టారే. ఇక నన్ను ఇరికిచ్చేసినారు, ఏం చేసినారేమో కానీ 1 month నా అంతా ఎగిరిపోయింది. అకౌంట్ సదా మళ్ళీ ఏం లేవు మాస్టర్. మళ్ళీ అకౌంట్ మళ్ళీ నా ఫాలోవర్స్ నాకు వస్తూనే ఉంటారు. ఓకే. ఏడవైనా గుర్తుపడతారు. అలాంటి గుర్తింపు తెప్పించినట్టే ఇక జనాలే. కానీ ఇప్పుడు ప్రెసెంట్ నీ అకౌంట్ ఉందా లేదా? అకౌంట్ అంటే మళ్ళీ వచ్చేసింది. చెప్పు, ఏం అకౌంట్ పేరు? ఇది మేడిపల్ స్టార్ అని వచ్చింది, కానీ కాకపోతే ఏంటంటే రిపోర్ట్లు అనేది పడ్డది. ఒక 2 months లో అయితే అన్ని క్లియర్ అయిపోతుంది. ఏంటంటే బ్లూ టిక్ ఉంటాయి కదా, అన్ని ఆరెంజ్ టిక్కులు పడ్డాయి. 1 month లో క్లియర్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎవరో తెలియని వ్యక్తులు ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్ అన్ని కావాలని ఆయన మీద కుట్రబట్టి మొత్తం హ్యాక్ చేసిరంట.
మళ్ళీ కష్టపడి వాళ్ళకి వీళ్ళకి రిపోర్ట్లు కొట్టుకొని మళ్ళీ కస్టమర్లతో మాట్లాడుకొని మళ్ళీ తెప్పించుకోవాలి. మళ్ళీ సార్ తెప్పించుకున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నాం మనం? ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే నేను ఇలా జాబ్ చేసుకుంటున్నా. ఆ, ఇప్పుడు ఒక 5-6 జాబులు చేసిన ఏడవైనా పబ్లిక్ వచ్చి అన్న బిగ్ ఫ్యాన్ అది ఇది అంటే ఇక సారు వెళ్ళిపోరా బాబు ఎట్లా ఉందని చెప్పి ఉమ్, ఈడ నాకు డ్యూటీ బి తీసుకుంటలేరు. ఓకే ఇక నాకు తెలిసిన సారే నా గురించి తెలుసు కాబట్టి నేను ఉంచుకుంటాడు. ఓకే. వస్తుంటారు సార్ మాస్టర్ డైలీ వస్తుంటారు పోతుంటారు. మీరు ఎక్కడికి వస్తారు మీ షాప్కి? షాప్ కాడికి వస్తుంటారు. ఇంకా సార్ బి ఏంటంటే ఇక నా బాధ అర్థం చేసుకోక నా వీడియోలు చూసి ఆయన చూసి నాకు సపోర్ట్ ఇచ్చి ఎందుకంటే చేసుకొని పాపం అది అని చెప్పి ఎంతమంది వచ్చి పండ్లెక్కలు తీస్తలేరు. ఉమ్, ఇప్పుడు నేను కొత్త దగ్గర జాబ్ పోయినా అనుకో ఓకే. ఇవాళ ఓర్వక సార్ వాళ్ళు ఈయనకేంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ అది అని చెప్పి ఓర్వక వెళ్ళిపోరా బాబు ఏంది అని అది ఏంటంటే అలాంటి గుర్తింపు తెప్పించేసింది కాబట్టి నా ఏదో చిన్న పని చేసుకుంటున్నా వచ్చే 20,000. మేడిపల్లి స్టార్ కి మంగళి గారు కేసు పెట్టిన తర్వాత ఇమేజ్ పోయిందా పెరిగిందా? ఇప్పుడు ఎట్లా అంటే మాస్టర్ నాకు ఏడవైనా జెంట్స్ గుర్తుపట్టేది. ఆ, నేను చేసేది బ్యాడ్ వీడియోలో ఓకే. గుడ్ సెలబ్రిటీ ఉంటాడు బ్యాడ్ సెలబ్రిటీ ఉంటాడు. అవును, వరల్డ్ వైజ్ బ్యాడ్ సెలబ్రిటీ ఏదో ఒకటి సెలబ్రేట్ అయినా సెలబ్రిటీ అయినా అయితే మంచో చెడో celebrity. నేను తిట్టలేను కానీ వేరే తిట్టినా. ఆ, కాకపోతే ఇక నేను ఫేమస్ ఉన్నాను మళ్ళీ ఏమో అలా పాట వైరల్ కావాలని చెప్పు నన్ను అయితే ఇరికిచ్చిన. ఎందుకంటే నేను గరీబోని కాబట్టి ఓకే. ఇరికిచ్చిన. ఉన్నోనికి అయితే ఎవరు ఇరికాడు ఆ, గరీబోలనే ఇరికిస్తారు. ఓకే కాకపోతే ఏదో పోలీస్ సార్లు ప్రతి ఒక్కరు నన్ను గుర్తుపట్టి ఓకే. నన్ను ఏం అనలేరు. ఒకటే గంటలు వదిలేసిన. ఎందుకంటే ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ అయిపోయి పోలీస్ స్టేషన్ లో నిండిపోయినారు. ఆ, ప్రెస్ ఛానల్ వాళ్ళకి తెలిసిపోయి ఎవరంటే మేడిపల్లి స్టార్ అరెస్ట్ అయినట్టే వచ్చినారు. 1 గంటలో నాకు రిలీజ్ చేసేసినారు. మళ్ళీ నా డ్యూటీ నేను చేసుకుని తెల్లారి. కాకపోతే ఏంటంటే ఛానల్ వాళ్ళకి ఉన్నది ఉన్నట్టు రాయాలి. ఓకే. లేని ఏమో ఇష్టపడి రాస్తారు. నన్ను బ్లేమ్ చేసేసిన కానీ ఆయన ఇప్పుడు ఎవరికి నీకు ఆ భయపడ. కేసు వల్ల పేరు వచ్చిందా పోయిందా? ఇప్పుడు ఎట్లా అంటే ఫస్టర్ పైసలు వాళ్ళకి రావచ్చు. ఆ పాట వైరల్ అయింది మేడిపల్ స్టార్ అంటే ఆ, చాలా మంది చూసినారు. ఓకే. నా ఫాలోవర్స్ వాళ్ళు వీళ్ళు తెలిసిన వాళ్ళు అందరు ఫాలోయింగ్స్ వాళ్ళు ఇట్లా ఉమ్, ఎందుకు అరెస్ట్ అయింది ఏం కథ అని చెప్పి చూడని వాళ్ళకి ఇట్లా పాట చూసినారు. ఓకే. ఇక మనకి వాళ్ళకి సంబంధం లేదు. మా సార్ చెప్పేసిన అయిపోయింది. ఉమ్, ఇక దేవుడు అనేది పెద్దోడు మనకు. ఎందుకంటే పెరిగింది నాకు లేడీస్ గుర్తుపట్టకపోయేది ఓకే. కానీ లేడీస్ గుర్తుపడుతున్నారు. ఉమ్, ఈ అంటే కేసు ఇప్పుడు ఆమెకు ఆ కంప్లీట్ కేసు వల్ల నీకు ప్లస్ అయింది, ప్లస్ అయింది. మైనస్ నాకు అయితే కాదు. డబ్బులు అయితే నాకు ₹1 వెళ్ళాలి. కాకపోతే ఇన్స్టాగ్రామ్ పోతే ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ ₹1 ఉమ్, ఫేస్బుక్ నాకు డబ్బులు వచ్చేది. మాంటేజ్ డబ్బులు వచ్చే ముంగట్నే నాకు మొత్తం ఇట్లా అయిపోయింది. నాకు ఈ మధ్య తెలిసిన విషయం ఏంటంటే మేడిపల్లి స్టార్ ఒక పెద్ద సీరియల్లో ఒక పెద్ద విలన్ రోల్ గా చేస్తుండని తెలిసింది. చేస్తున్నా నిజమా అబద్ధమా? నిజమే మాస్టర్. సీరియల్ పేరేంటి? ఇక సీరియల్ అంటే ఇప్పుడు కొత్త సీరియల్ పాత సీరియల్ ఏంటంటే ఉన్నోళ్ళనే తీసుకుంటారు. ఆ, ఇట్లా కొత్త వాళ్ళకి అవకాశం లేదు. ఓకే. అదే ఒక సినిమా కానీ ఒక సీరియల్ కానీ మేడిపల్ స్టార్ పెట్టుకొని కంపల్సరీ 100 days హిట్ అవుతుంది. చాలా మంది ఇట్లా వస్తారు. సరే ఇప్పుడు నువ్వు చెప్పిన తర్వాత చాలా మంది ఏమంటారంటే అసలు మేడిపల్లి స్టార్ గాడికి ఏం టాలెంట్ ఉంది, సీరియల్ ఎందుకు అవకాశం ఇస్తారని అడుగుతారు. అవును మాస్టర్. నీకు అసలు ఏం టాలెంట్ ఉంది అనేది ఒకటి చూపెట్టి డైలాగ్ కొట్టు ఒకటి. ఇప్పుడు ఎట్లా అంటే మాస్టర్ ఇప్పుడు నన్ను ఎత్తి నా కటర్ చూస్తే అదే డైలాగ్ కొట్టు ఒకటి. డైలాగ్ నమస్తే దోస్తు తెలుసు కానీ నేను జఫాక్ ఫసక్ అని చెప్పి ఆ డైలాగ్ తోటే ఫుల్ ఫేమస్ అయినా. ఆ, ఇంకా చాలా ఉన్నాయి కానీ జనాలకి ఏదైనా మంచి చేస్తుంటే నచ్చలేదని ఈ బూతులు అనేవి కొంచెం మాట్లాడే వరకు ఆ చెవులు నీక పెడుతున్నారు, కళ్ళు నీక పెట్టి చూస్తున్నారు. కానీ ఉమ్. ఈ సీరియల్ సినిమాలలో ఏంటంటే అసలు మాటలు మాట్లాడుతున్నా అని చెప్పి నాకు కొంచెం అవకాశాలు అనేవి తగ్గిపోతున్నాయి. సరే ఇప్పుడు నేనే అసిస్టెంట్, నేను డైరెక్టర్ని. ఇప్పుడు నిన్ను ఏం చూసి సీరియల్లో క్యారెక్టర్ ఇవ్వాలి. అవును, ఇప్పుడు ఒక నేను కాన్సెప్ట్ చెప్తా, ఆ అవును. కాన్సెప్ట్ నువ్వు యాక్ట్ చేయాలి. అవును, చేస్తావా? చేస్తా. మీ అమ్మకి రోడ్డు మీద పోతుంటే ఉమ్. నువ్వు మీ అమ్మని బండి మీద తీసుకుపోతాను, మీ తీసుకో. అమ్మకి కాలు దెబ్బలు కింద పడిపోయి కింద పడిపోతా. అవును. నువ్వు ఏడ్చుకుంటా మిమ్మల్ని లేపుతావా, సీరియస్ గా మిమ్మల్ని లేపుతావా? చర్చు పెట్టు. కింద పడి అరే అమ్మ మా అమ్మ కింద పడిపోయింది అయ్యో అమ్మ లో నీ కాలు మొక్తలు ఏమైంది అంటే ఇక ఈ పబ్లిక్ ఏంటంటే వచ్చి వీడియోలు తీసుకోవాలి. తహసీల్దార్ ఇక్కడ పిచ్చోళ్ళు అయ్యా మీరు వీడియోలు తీసుకుంటున్నారు అయ్యా మా అమ్మ చచ్చిపోతుంది సాగు బతుకులు ఉంటే లేపాలే కానీ వీడియోలు తీసుకుని మీ తహసీల్దార్ నికాలు మాక వెళ్ళిపు చేయరు. మామూలు టైంలో ఇట్లా మజాక్ చేస్తారు. ఈ సీరియస్ టైంలో మా అమ్మ పడిపోతారు వీడియోలు తీసుకుంటే మీకు లైకులు కావాలి ఫాలోవర్స్ కావాలంటే తర్వాత ఈసారి మా అమ్మని అయితే జరిగి హాస్పిటల్ తీసుకున్నారు బాబా అంబులెన్స్. మీ అమ్మని ఎత్తుకున్నావు, మా అమ్మని ఎత్తుకున్నా ఏడ్పు సీను. అయ్యో అమ్మ నీకు దండం పెడితే ఏమైందమ్మా ఇట్లా ఎట్లా వస్తున్నాయి నీకు పానం సౌగుతుందంటే నువ్వు చెప్పొచ్చు కానీ నీకు ఫస్టే చెప్తే నేను తీసుకపోతుంటే వద్దొద్దు అని చెప్పి నువ్వు బండి మీద కూర్చున్నావు. నీకు కార్లోనో లేకపోతే ఆటోలో బొమ్మంటే వినవు. ఇప్పుడు నేను ఏం చేయాలి ఎటు పోవాలి నాకైతే ఏం అర్థమైతే లేదు. హలో 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 ఎవరు రెస్పాన్స్ అవుతుంది అమ్మ తాగనీకి తిననీకి నీకైతే వస్తారు కానీ ఇట్లా ఆపదలు ఉంటే రారేంద్ర మీ తహసీల్దార్ పిచ్చోళ్ళ మంచోళ్ళ మీరేం దోస్తాను రా భయ్ అమ్మ నాకైతే ఏం అర్థమైతే లేదు అమ్మ ఈ తహసీల్ ఇక్కడ పిచ్చోళ్ళు అయ్యా మా అమ్మ సాగు బతుకులు ఉంటే ఒక్కడు ఒక ఫోన్ ఎత్తలే చేస్తలేరు. ఈ రోడ్ మీద పబ్లిక్ ఇట్లా వెళ్ళిపోయాను రా బాబా అంటే చూసి వీడియోలు తమాషాలు చూసుకుంటున్నారు. ఒక ఆయన ఫోన్ ఎత్తిండు కూసో, మీ అమ్మని చేతులు పట్టుకున్నావు కూసో, ఫోన్ ఎత్తిండు. హలో 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 కాగా నేను మల్లికార్జున్ అది మా అమ్మకి ఇట్లా అయిపోయింది అంటే ఏం మల్లికార్జున అంటే నేనే మేడిపల్ స్టార్ చెప్పు అంటే అరే మా అమ్మ సీరియస్ గురించి జల్లి రా అంటే హాస్పిటల్ అడ్మిట్ నాకు ఒక్కంతో అయితలేదు
అంటే నీకు దోస్తులు చాలా మంది ఉన్నారు, ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్నారు కదా, అరే ఫ్యాన్స్ ఫాలోయింగ్ తాగనీకి తిననీకి వస్తా అంటున్నారు కానీ హెల్ప్ చేయనీకి వస్తలేదు. నాకైతే ఇప్పుడు ఏం చేయాలని అర్థమైతే లేదు. ఇప్పుడు నా బాధ ఎవరు చెప్పుకోవాలా, భగవంతుని చెప్తామన్నా ఇట్లా అర్థం చేసుకోవాలి. ఎవ్వరు వచ్చి పాడతలేదు. చూడండి ఫ్రెండ్స్, అంటే యాక్టింగ్ అంటే నేను ఓన్లీ అక్కడే గుండం చెప్పమన్నా కానీ ఆయన నిజంగా చూపించిండు. నీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు ఎవరైనా? ఆ బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవరున్నారు బెస్ట్ ఫ్రెండ్స్? ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే నా స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారు కానీ ఏంటంటే పెళ్లిలో పిల్లలు ఉన్నారు కాబట్టి జర నేను అనేది ఫోన్లు చేస్తలేను. ఎవరైనా నీకు టక్కని ఫోన్ చేయగానే నాకు ఇది పలానా బాధలో ఉన్నారా అని చెప్తే డబ్బులు కొట్టేటోళ్ళు ఉన్నారా ఎవరైనా నీకు? డబ్బులు కొట్టారు మాస్టర్, తిననీకి తాగనీకి రమ్మంటే వస్తారు కానీ ఈ దోస్తు ఎవరితో మాట్లాడతావా? నాకు ఇప్పుడు మ్యారేజ్ కాలేదు కాకపోతే నాకు రమ్మంటారు, చాలా మంది నాకు ఇష్టపడతారు, దోస్తులు మీరు రమ్మంటారు కానీ నాకే జర మొహమాటం అనిపిస్తుంది. అలా పిల్లలు ఇప్పుడు కాలేజీకి స్కూల్కి పోతున్నారు, ఇంటర్ సెకండ్ ఇయర్ కొడుకు బిడ్డ 10th. నేను డైరెక్టర్గా చేస్తే ఒక సీరియల్లో అవకాశం ఇచ్చిన. ఇప్పుడు నెక్స్ట్ ఒక సీరియస్ క్యారెక్టర్, ఒక సీరియస్ క్యారెక్టర్ చేయాలి. అక్కడే కూర్చో, డైలాగ్ ఎట్లా చెప్తావు చూద్దాం. ఇంగ్లీష్లో చెప్పాలి డైలాగ్. అరే బ్యూటిఫుల్ వై ఆర్ స్కోల్డింగ్ ఫర్ మీ, యూ విల్ డ్రింక్ అండ్ ఈటింగ్, యూ విల్ కమ్ మెడిపల్ వై ఆర్ స్కోల్డింగ్ ఫర్ మీ, ఐ డోంట్ నో ఇంగ్లీష్, ఐ స్టడీడ్ BA BCom, వాట్ ఆర్ యూ టాకింగ్ యూ, రాస్కెల్ బ్యూటిఫుల్ బెగ్గర్, చల్ వాట్ ఆర్ యూ టాకింగ్ రే మెంటల్ ఫెలో. వావ్. చూడండి అదే సినిమాలో వాడు ఇప్పుడు నువ్వు ఎవరినైతే తిట్టినావో వాడికి ఇంగ్లీష్ రాదు, అబే హిందీ మే బాత్ కర్ రే అంటాడు. నువ్వేమని చెప్తావు వాడికి? अरे क्या रे भाई तुम्हारे इंग्लिश नहीं आता, तेलुगु नहीं आता, क्या आता, हिंदी आता, हिंदी में बात कर रहा रे पागल, क्या रे भाई तू क्या बात कर रहा रे, और मेरे गंदा बात आता, नहीं तो क्या बोलता गंदा बात रहे तो मेरे रेस्पेक्ट नहीं है, नहीं तो पब्लिक पूरा वही गंदा बात सुन रहा, अच्छा बात को नहीं रेस्पेक्ट है, मेरे को क्या रे इतना से इंग्लिश में आई विल टॉक, यू डोंट नो इंग्लिश बोले मेरे छूते दिख रहा है क्या, माँ पकड़ के क्या समझ रहा रे, हट निकाल पकड़ हट కాదా తుమ్ బేటే చల్ నికాల్ ఇద్దరు సే. సూపర్. అంటే ఒకవేళ ఇదే సినిమాలో ఇదే సీరియల్లో టైటిల్ సాంగ్ నీతో పాడిపించారు, టైటిల్ సాంగ్ ఒక హిందీ సాంగ్ ఏదైనా ఒకటి టైటిల్ సాంగ్ పాడితే ఆ డైరెక్టర్ గారు ఒక పాట ఏంటారంట అనేది. నాకు ఎందుకంటే సడన్ గా వరకు హమ్కో సిర్ఫ్ తుమ్సే ప్యార్, ఏదన్నా నీ ఇష్టం ఏదొస్తుంది. హిందీ సాంగ్స్ అంటే గుర్తు వస్తలే మాస్టర్, వస్తాయి కానీ. తెలుగులో ఏ పాడొచ్చు? ఇక తెలుగులో అంటే ఇక మనకి పాడు, మన మా డైరెక్టర్ అడుగుతున్నా అక్కడ అడుగుతున్నా. హిందీలో పాడరాదు నీకు, ఏది వస్తుంది హిందీలో మంచి పాడపాడు. హిందీలో దేవుడిదైనా ఎవరిదైనా పాను బనారస్ వాలా, ఎకైకే పాను బనారస్ వాలా, అకుల్ జాయ్ బంగు సదన్ కా తాలా. ఎందుకు పాటలు అనేది రాదు. తెలుగులో వచ్చా? తెలుగులో వచ్చు. పాడు, తెలుగులో పాడు. ఇది మన చిరంజీవి పాట, అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉన్నదు యబ్బ, ఒయ్యారాల అందుమా నీ అందం చూసి పడిపోయిననే. అది అంటే మెలోడీ సాంగ్స్ అనేది చాలా బాగుంటాయి. వాన వాన వెల్లువాయే కొండ కోన కూలిపాయే, ఎందుకంటే పాటలు అనేది మనకు పాడుతున్నాగా మంచిగా. అంతే గిద్ద కొంచెం కొంచెం అవుతాయి. నీకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో నీకు ఇష్టమైన హీరో ఎవరు? నాకు రామ్ చరణ్ గారు అంటే ఇష్టం. వావ్ సూపర్. ఆయన గారి గురించి ఒక పాట, ఆయన సినిమాలో పాట ఒకటి, కాలేజీ పాప అని ఒక సాంగ్. పాటలు అనేది ఏం కాదు, పాడాలా అంటే డైలాగ్ పాట, డైలాగ్ కొట్టు. మరి రామ్ చరణ్ గారి డైలాగ్ ఒకటి కొట్టు. ఇదే మగధీర ఫేమస్ డైలాగ్. ఒక్కొక్కరు కాదు షేర్ కాదు 100 మందిని ఒకేసారి రమ్మను, కంటి చూపుతో కాదు కత్తులతో నరికి పడేస్తా, చాలా షేర్ ఖాన్ ఇంకా 100 మందిని పంపిస్తావా. మన ఆయన గురించి ఒక పాట కూడా పాడొచ్చు. పాట అంటే నాకు వాన వాన వెళ్ళు, అది ఎవరిది పాట? ఇది చిరంజీవి, ఆయన కూడా ఉంది పాడు. వాన వాన వెల్లువాయే కొండ కోన కుల్లిపాయే మనస్సు నాది నువ్వు దోచినావే. అయితే ఇప్పటిదాకా చూసారుగా, ఒక సీరియల్లో డైరెక్షన్ కోసం పాడిపించాము. అయితే ఇప్పుడు నువ్వు సినిమాలో నీకు ఛాన్స్ కావాలి అంటే అన్ని యాక్టింగ్ రావాలి. అవును. ఒక ఫన్నీ ఛాన్స్ ఇచ్చా, ఇప్పుడు ఒక సినిమాలో అవకాశం ఇస్తున్నా. ఆ సినిమాలో అంత్యాక్షరిలో నేను కొన్ని పాటల పేరు మా అంట, మా మీద పడాలి, అట్లా ఒక అంత్యాక్షరి ఆడదాం. ఒక సీరియల్ అంత్యాక్షరి. మాయా మచ్చిందా మచ్చం చూడ మహవీరా, ఓ నాతోడి నువ్వు వస్తావా నాతో కలిసి కొరిసిపోతావా, చీమ 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 చీమ
నీతో నాతో ప్రేమ అంట ఎందుకే ఈ ప్రేమ, చింగుల్లో చింగ దొరికింది దొంగ, నీ మూతే బొంగ నీ నడుమే వంగ, సదియంగా కీ కీ కిస్ 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 కస్ 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 కస్. అంతేనా? ఆర్ ఆర్తోడి పాటలు అనేది వస్తలు మాస్టర్ సడన్ ఆర్లు మస్తున్నాయి పాటలు. రంభా. రంబా ఓ ఓ ఓ, రంబా ఆ, ఆ, ఆ. ఆ, ఇప్పుడు ఇవన్నీ నీకు ఎందుకు చేపిస్తున్నా అంటే ఇన్ ఫ్యూచర్ లో నువ్వు ఈ సినిమా చేసిన తర్వాత సీరియల్ చేసిన తర్వాత ఒక నేను బిగ్ బాస్ తీసుకోనుకో అంత్యాక్షరి పెట్టేస్తే టక్క 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 పాడేయాలా అట్లా. అందుకోసమే ఇది కూడా నేర్చుకో అంటున్నా. ఫ్యూచర్ లో బిగ్ బాస్ కి వెళ్తావు నువ్వు. సడన్ లా అదే సడన్ సబ్స్క్రైబర్ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు నీకు యూట్యూబ్ ఛానల్ ఉందా? యూట్యూబ్ ఛానల్ అంటే ఇప్పుడు పెట్టిన మాస్టర్. ఒకసారి ఒక యూట్యూబ్ ఛానల్ నీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాలా? నువ్వు ఒకసారి చెప్పు, అడుగు. నమస్తే దోస్తులు, తెలుసుగా నేను మీ జఫక్ ఫసక్ కసక్. నా యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గంట కొట్టండి. చూసి తనవితీరు ఎంజాయ్ చేసుకొని తనవితీరు నవ్వుకోండి. మెడికల్ షా వీడియోలు అంటే మామూలుగా ఉండేది. ఓకేనా, చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రీ ఎంటర్టైన్మెంట్. దాంట్లో ఏం కంటెంట్ పెడతావు? జనాలకి ఏంటంటే మనకి ఇప్పుడు యూట్యూబ్ లో కొంచెం బూతులు మారితే స్ట్రైక్ పడుతున్నాయి. ఎక్కువ నచ్చేటి వీళ్ళ కొంటల వీడియోలు. అది యూట్యూబ్ చూసేది ఎక్కువ లేడీస్. వాళ్ళకి తగ్గట్టు మనం చేయాలి. ఇలా చికెన్ వండినాం, మటన్ వండినాం. నువ్వు వండుతావా? అట్లా నాటుకోడి ఏమంటారు, బాయిలర్ కూడా తెచ్చాలి, నాటుకోడి వండుతున్నా ఫ్రెండ్స్. మేడిపల్లి స్టారు సొక్కా ఇప్పుకొని వీడియోలు ఎందుకు చేస్తాడు అంటే ఏం చెప్తారు? చొక్కాలు అంటే అదొకటి, ఏది మన ఊర్లో బర్రెలు ఉంటాయి కదా, ఈ ఇన్స్టాగ్రామ్ ఎందుకు ఇదంతా, నాకు ఊర్లో పోయి నా పని నేను చేసుకుంటా చెప్పి షర్ట్ ఇప్పి ఒక వీడియో చేసిన. అంటే షర్ట్ ఇప్పడం నీకు ఇష్టమా? షర్ట్ అంటే ఎండాకాలం అని ఏదో ఇప్పిన ఆ వీడియో తీసి వాడు అప్లోడ్ చేసి వాడు దిగిండు. దానివల్ల ఇప్పుడు నీకు మంచి జరిగిందా చెడు జరిగిందా? ఇక జనాలకి నవ్వుకుంటున్నారు, కొంచెం ఎంటర్టైన్మెంట్. మేడిపల్లి స్టార్ కి అందరు కూడా బ్యాడ్ గా కామెంట్స్ పెడతారు. అసలు దేని గురించి? ఇప్పుడు ఎట్లా అంటే మాస్టర్, మంచి కంటెంట్ చేసినవి బ్యాడ్ కామెంట్లే పెడుతున్నారు. అవును. ఇప్పుడు అలాంటి బ్యాడ్ కామెంట్లకు నేను తిట్టే వరకు వీళ్ళకి ఏమైపోయింది, కామెడీ అయిపోయింది. ఓకే, కామెడీ అయిపోయి మజాక్ చేసినారు. ఎందుకంటే నేను కంటెంట్ మంచిగా, హాయ్ ఫ్రెండ్స్ నేను పలానా దగ్గరకు వచ్చిన అని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏంటంటే బ్యాడ్ కామెంట్ పెడతారు. అప్పుడు పెట్టినప్పుడు పొందితే మనం లైట్ తీసుకొని ఆ వీడియో నేను చేసుకున్న ఏంటంటే ఒకసారి 2 సార్లు ఊపుకుంటాం. ఓకే, ఇక నేనేదో తిట్టి పడేస్తాయి, తిట్టి పడేసే వరకు ఆ వీడియోలో వైరల్ చేసేస్తున్నారు. మేడిపల్లి స్టారు పోలీస్ స్టేషన్ లో కేసు అయిందని తెలిసిన తర్వాత అసలు మీ ఫ్యామిలీ ఎలా వాళ్ళు తీసుకున్నారు అంటే వాళ్ళు ఒకటేసారి షాక్ అయిపోయినారు. అదే ఏంది, ఏం తప్పు చేసిన అది అని. తర్వాత ఇట్లా తిట్టింది అది అంటే నేనే చెప్పిన లైట్ తీసుకుని సోషల్ మీడియా అంటే మళ్ళీ నాకు వెంటనే వదిలేసినారు. ఓకే, అంటే ఏమన్నా దొంగతనం, ఏమన్నా లంగతనం, ఏమన్నా మర్డర్ కేసు ఆ కేసు చేస్తేనే పోలీసు వాళ్ళు తీసుకుంటారు. ఓకే, ఏదంటే నేను తిట్టినా ఏదో ఫ్లోలో అనేసి మా సార్ చెప్పేసినాం. ఓకే, దానికి మనకి ఏమనలేరు, వదిలేసినారు. ఓకే, మళ్ళీ నా డ్యూటీ నేను చేసుకుంటున్నా, వస్తున్నా కానీ ఇది చూస్తా లేదంటే ఇప్పుడు కామెంట్లు ఏమొస్తున్నాయి, ఏ వీడియో చేసినా మళ్ళీ అరెస్ట్ అవుతావు, మళ్ళీ అవుతావు. అయితే మేడిపల్లి స్టారు హీటర్ ముక్కులో పెట్టుకొని వీడియోలు ఎందుకు చేస్తాడు? అది ఏంటంటే ఏదో ఎంటర్టైన్మెంట్ అవుతుంది అన్నట్టు చేసి ఆ వీడియో ఏదో నేను ఏమనుకున్నా స్నాప్ లో ఎంత పోయింది ఆ వీడియో? 26 మిలియన్ పోయినది. 26 మిలియన్ అంటే 2,06,00,000. నేను చేసినాక వెస్ట్ సెకండ్ హీటర్ పెట్టుకొని చేసి ఇస్త్రీ పెట్టే ఫస్ట్ హీటర్ చేసింది నేను. ఇక సరే అలా తప్పే ఉంది మాస్టర్. మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు వీడియోలు ఏంటంటే అది ఎంటర్టైన్మెంట్ అయిపోయింది, అవే చేయాలి. ఎందుకంటే ఒకరిని ట్రోల్ చేయడం మనకంత వేస్ట్. దానికంటే కూడా ఎంటర్టైన్మెంట్ వీడియోలు చేయి. ఇప్పుడు నెక్స్ట్ ఒక సాంగ్ కూడా చేయి, ఒక మంచి సాంగ్ చేద్దాం మంచిగా. ఇప్పుడు అనుకోకుండా మేడిపల్లి స్టార్ కి ఒక మంచి సినిమాలో అవకాశం వస్తే హీరోగా చేస్తావా, విలన్గా చేస్తావా? ఇక ఏదైనా పర్వాలేదు మాస్టర్, హీరో అయినా పర్వాలేదు. హీరోగా చేస్తే హీరోయిన్ ఎవరు కావాలి నీకు? జూనియర్ సాయిపలా? మన సమత గాని. సమంత? ఓ, సమంత అంటే ఇష్టమా నీకు? అనుష్క. వావ్, అనుష్క సమంత అంటే నాకు ఇష్టం. అవునా? సమంత గారు నీకు ఇష్టం? సమంత గారు మీకు మా మేడిపల్లి స్టార్ అంటే చాలా బిగ్ ఫ్యాన్ అంట. మీకు ఏదో 4 మాటలు చెప్తారంట, కొంచెం వినండి. ఈ వీడియోని కూడా షేర్ చేయండి. చెప్పండి. సమంత ఏంటంటే అప్పట్లో సూపర్ సినిమా, ఏ సినిమా తీసినా సూపర్ డూపర్ హిట్, 100 days హిట్ అయింది. ఎప్పుడైతే సమంత మేడం మ్యారేజ్ చేసుకుని కొంచెం సినిమాల అవకాశాలు తగ్గిపోయినాయి, కానీ మళ్ళీ మేడం చేయకనా లేకపోతే ఇంట్లో రానియకనా కానీ మేడం సినిమా మాత్రం కంటెంట్ మంచిగా ఉంటది. కానీ హీరోయిన్ ఏంటంటే అప్పట్లో సూపర్ హీరోయిన్, అన్ని 100 days సినిమా హిట్. ఆ మేడం ఉన్న ప్రతి సినిమాలు చూసినా ఇప్పుడు ఆ మేడం వస్తలేదు కాబట్టి సినిమాకి నేను చూడటం లేదు. మేడం ఇప్పటికిట్లా సినిమాలలో రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మేడిపల్లి స్టార్ చెప్తున్నా అంటే మళ్ళీ స్టార్ట్ చేస్తుంది మేడం. ఇక కొన్ని ఇబ్బందుల వల్ల మరి రాలేకపోయిందో, వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల ఏదో ఇక సంథింగ్ తెలియదు, కానీ మళ్ళీ రావాలని చెప్పి మేడిపల్లి స్టార్ అయితే కోరుకుంటున్నాడు. మళ్ళీ ఎంతో మంది వస్తున్నారు కానీ మీరు యాక్టింగ్ చేసినంత అయితే ఎవరు చేయరు. సమంత గారు విన్నర్గా మా మేడిపల్లి స్టార్ గారు మళ్ళా మీరు
కమింగ్ బ్యాక్ అంట, మళ్ళీ సినిమాల్లో చేయాలని కోరుకుంటుండే. ఈ వీడియోని షేర్ చేయండి. సరే, ఇక్కడ నీకు అనుష్క గారు ఇష్టమా లేకపోతే మన అనసూయ గారు ఇష్టమా? అనసూయలో బాగుంటది మాస్టర్. అనసూయ గారికి ఏమని చెప్తా? అనసూయ మేడంకి ఏందంటే ఆమెకి పాపం మంచిగా జబర్దస్త్ ఉన్నప్పుడు ఇట్లా మంచి కంటెంట్ ఉండే. అప్పుడు మేడం ఉన్నప్పుడు ఇట్లా చూసేది నేను. ఓకే. మంచి ఏంటంటే ఎవరు ఏ మాట అయినా ఆమె స్మైల్ మాత్రం బాగుంటది. ఓకే. ఏంటంటే ఆమెకు సినిమాలలో ఇట్లా రాకుంటాం వాళ్ళు ఏమో కొంతమంది తొక్కేద్దామని చెప్పి ఏదో కొన్ని ఇష్యూస్ వల్ల ఇట్లా ఆమెని కొంచెం బ్యాడ్ గా చేసేసినారు. కానీ ఆ మేడం గిట్లా చాలా మంచిది. కంపల్సరీ సినిమాలలో రావాలి మేడం ఇట్లా హీరోయిన్ రావాలని కోరుకుంటున్నా. ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ లో నువ్వు ఒక పెద్ద సెలబ్రిటీ అయ్యి ఒక హీరో అయితే నీకు కంపల్సరీ సపోర్ట్ చేయాలని కోరుకుంటా. మేడం అసలు మేడిపల్లి స్టార్ కి పెళ్ళి అయిందా? ఫ్యామిలీ ఎంతమంది? అసలు మీ అమ్మ మీ నాన్న ఉన్నారా లేరా? అది మీద ఎక్కడ? ఇక్కడ మన మోత్కూరు దగ్గర ఇక లోపల గుడి అంటే పబ్లిక్ అటు జామ్ అయిపోతారు. మోత్కూరు దగ్గర మ్యారేజ్ అనేది చేసుకోవాలి. అప్పట్లో లవ్ గివ్ అని చేసి ఇట్లా లాస్ట్ కి లవ్ చేసినా? లవ్ ఉండే మాస్టర్. అప్పుడు 10th లవ్ చేసిన. ఎంతమంది లవర్స్ ఉండే నీకు? నాకు 8th లో ఒక లవర్ ఉండే. అప్పుడు ఇక తెలియని వయసులో లవ్ చేసినాము. ఇప్పుడుందా లవర్? ఇప్పుడు లేదు మాస్టర్. ఎందుకు ఎడిపోయింది? వేరే తీసుకొని వెళ్ళిపోయింది. నన్ను ప్రేమించింది, నాతో తిరిగి చేసి అప్పుడే మా బైక్ మెయింటైన్ చేసేది. నేను 10th పాస్ అయినా, ఇంటర్ పాస్ అయినా, డిగ్రీ బిఏ అనేది. వేరే వాడిని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత నీకు బాధ అనిపించలే? బాధ చాలా బాధ అనిపించింది. ఎట్లా బాధపడ్డా ఒకసారి చెప్పు. అదే అమ్మ ఎంత పిచ్చి అసలు, ఇంత మంచి నీకు చాక్లెట్లు అవి ఇవి సినిమాలు షికార్లు. అప్పుడు నేను బైక్ అంటే నా దగ్గర బైక్ లేదని చెప్పి బైక్ ఈఎంఐ కూడా కట్టినా. అప్పుడు ఈఎంఐ మాస్టర్. అప్పుడు ఏమా బైక్ సెకండ్ హ్యాండ్ రామ్కోటిలో కొన్నా అప్పట్లో కొని. అప్పుడు ఏమా సుజిక్ బైక్ అంటే ఫేమస్. ఆ జమాలే మెయింటైన్ చేసా 2003 బైక్ కొనిచ్చి బైక్ ఈఎంఐ కూడా కట్టినావు? కట్టినా. ఎంత కట్టినావు? ఎంత కట్టినట్టు అప్పట్లో 10,000 అంటే గొప్ప. 2003 10,000కి ఈఎంఐ ఎంత పడింది నెలకి? అప్పుడు ఈఎంఐలు ఎక్కడ మాస్టర్. అప్పుడు నా పెట్రోల్ పంప్ లో పని చేసి కొన్ని డబ్బులతో సెకండ్ హ్యాండ్ లో కానీ ఆమెకు సినిమాలకి షికార్లకి చాక్లెట్లు బుకేలు గీకేలు అని చెప్పిన. లాస్ట్ కానీ కారు అని చెప్పి వేరే తీసుకొని చెట్లల్లా. ఒక మాట, ఇప్పుడు ఎక్కడున్నా మంచిగున్నావు? మంచిగానే ఉండొచ్చు మాస్టర్. పిల్లలు అడుగు ఒకసారి అడుగు. ఇప్పుడు ఎక్కడున్నా మంచిగా ఉన్నావు. ఇక పేరు వద్దులే, పేరు చెప్తే మొత్తం వైరల్ అయిపోతుంది. మంచిగా పిల్లల పాపలతో సుఖంగా ఉండు. ఆని గిట్ల మంచిగా చూసుకో. మీ ఆయన ఓకేనా? అప్పుడు నన్ను వేధించినట్టు చెప్పా. ఆయన వేధించకు. దగ్గర బైక్ ఈఎంఐలు వసూలు చేయమంట. ఇప్పుడు మళ్ళీ ఓన్ పట్టుకున్నావు ఏమో దేవునికి. కానీ ఇప్పటికైతే నాకు టచ్ లలో నేనైతే ఎప్పటికైనా హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను మేడిపల్లి స్టార్ లవ్ స్టోరీ ఐ లవ్ యూ నువ్వు చెప్పినా ఆమె చెప్పిందా నీకు? అప్పుడు ఎట్లా అంటే మాస్టర్ మేమే చెప్పవలసి వస్తుంది. ఫస్ట్ ఏమైందంటే నేను పెట్రోల్ పంప్ లో పని చేస్తున్నా. 10th ఫెయిల్ అయ్యి. ఆమె 9th ఉండే. అప్పుడు అట్లా సైకిల్ ఉండే నాకు. అట్లా సైకిల్ మీద పోతుంటే చల్ నీకు సైకిల్ ఉంది అది ఉంది అంటే మళ్ళీ ఏం కావాలంటే బైక్ కావాలి అది అంటే అప్పుడు ఏమా బైక్ ఏది ముంగట ఇట్లా ర్యాంక్ తీసేసి అప్పట్లో నేను మొత్తం మంచిగా ఉండే. అప్పుడు బైక్ మీద సినిమాలకి షికార్లకి ట్యాంక్ బండి గిగ్ బండ్ షిప్ లో అటు ఇటు తిరిగినాం అప్పట్లో. ఇక లాస్ట్ కి ఏమైపోయి వేరే తీసుకుని వెళ్ళిపోయింది. అట్లా 5-6 మంది బైక్ లేచిపోయింది. అట్లా 5-6 మంది నేను లవ్ చేసిన కాలేజ్ లో. చేసేవారికి ఏంటంటే అందరూ నన్ను వాడుకొని వేరే తీసుకొని వెళ్ళిపోయి పెళ్లిళ్ళు చేసుకొని సెట్ అయిపోయినారు. నేను ఒక్కరు మాత్రం ఇట్లా బ్రహ్మచారి ఏక్ నిరంజన్ ఎనీ టైం ఎనీవేర్. నాకు నువ్వు ఐ లవ్ యూ ఎలా చెప్పినావు అసలు వాళ్ళకి? ఐ లవ్ ఎట్లా అంటే ఇక సైకిల్ తీసుకుపోయినా మాస్టర్. అప్పుడు ఇట్లనే ఉంటది కదా. ఇప్పుడు ఏంటి అందరు ఇట్లా గులాబీ పువ్వు ఆ పువ్వు ఇస్తారు కదా. నేనేం చేసిన మన ఇది ఏమంటారు అది పువ్వు అంటారు మాస్టర్. లిల్లీ పువ్వు కాదు, ఎర్ర పువ్వు ఉంటుంది చూడు. మందార పువ్వు ఇచ్చిన తెంపి. ఎట్లా పాడబడిన మందార బుగ్గల్లో ఐ లవ్ యూ అని చెప్పి ఇచ్చేవారు. అది తీసుకొని ముఖాన్ని కొట్టుకోవడం. గులాబీ పువ్వు ఇస్తాడు, మల్లె పూలు ఇస్తాడు. కానీ నువ్వేంద్ర ఈ పువ్వు తీసుకొచ్చావు రోడ్డు మీద అని చెప్పి అన్నాక అయిపోయింది. అట్లా 2-3 సార్లు సైకిల్ అంటే మాకు నచ్చదు అంటే బైక్ కావాలంటే బైక్ మీద ఉన్నప్పుడు కొన్ని రోజులు తిరిగి చేసినాము. తర్వాత వేరే తీసుకొని జంప్ చేయాలని అయిపోయింది. అంటే 10 మంది నేను లవ్ చేసి అదే మాస్టర్ ఇప్పటికీ అంటున్నా. ఆ జనరేషన్ అట్లా ఉండే. ఈ జనరేషన్ అయితే ఇంకా ఒకప్పుడేమో మేము ఆడోళ్ళు ఎంబడవాడు, ఇప్పుడు లేడీస్ మగవాళ్ళు ఎంబడవాడుతుంది. ఇప్పుడు ఎట్లా అంటే డబ్బు ఒవ్వని దగ్గర ఉంటే వాళ్ళు. మేడిపల్లి స్టార్ కి ఒక్కసారైనా శోభనమైందా? శోభనం అంటే పెళ్లి కానీ శోభనం ఎట్లేదు మాస్టర్. కాకపోతే ఏంటంటే ఎంజాయ్మెంట్ అయితే అయింది కానీ శోభనం అయితే లేదు. ఇప్పుడు అంటే ఇప్పుడు చేసుకున్నా అంటే ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు లవ్ చేస్తా అంటున్నారు. ఇప్పుడు సగం మీడియా అయిపోయినా లవ్ చేసుకుంటే నీ పెళ్లి చేసుకుంటా అంటే ఇప్పుడు ఎప్పుడు పిల్లలు పుడతారా, ఎప్పుడు పెద్ద అవుతారు నన్ను. అంటే ఇప్పుడు ఎందుకు అంటున్నాం అంటే మేము తొందరగా పెళ్లి చేసుకొని పెళ్లి అంటే ఇప్పుడు ఒక గుర్తుపెట్టుకో, ఒక మనిషికి జీన్స్ వేయాలని ఉంటది, మంచి షర్ట్ వేయాలని ఉంటది, మంచి ఫోన్ మెయింటైన్ చేయాలని ఉంటది, మంచి బైక్ కొనుక్కోవాలని ఉంటది, మంచి పెళ్లి చేసుకోవాలని ఉంటది. పెళ్లి అంటే ఇక శోభనం అన్ని ఉంటది. అది నీకుందా చేసుకునే రాత?
ఇప్పుడు ఎట్లా అంటే మాస్టర్ నేను పెళ్లి చేసుకుందాం అని చెప్పి నేను 40 ఏళ్ళు నాకు సిగ్గేందుకు అని చెప్పేది. ఓకే. ఇప్పుడు ఏంటంటే చేసుకుంటా అంటున్నారు. ఏది మన పెళ్లిలో విడాకులు ఇచ్చేటి హస్బెండ్ లేక వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకుంటాయి. వాళ్ళు చేసుకుంటా అంటే ఎందుకమ్మా ఇట్లా అని అడిగినవి. ఓకే. మా హస్బెండ్ తాగొచ్చి కొడుతుండు చేస్తుండు అట్లా ఇట్లా సంథింగ్ అని. ఇప్పుడు నువ్వు ఫస్ట్ మొగుడినే మంచిగా చూసుకుంటే వాళ్ళ తందల ఆటలు ఆడిస్తున్నావు. ఇప్పుడు నన్ను చూసుకుంటే అని చెప్పి గ్యారెంటీ ఏముంది అని అనుకున్నా. పెళ్లి చేసుకోవాలని ఉందా లేదా? పెళ్లి చేసుకుంటాను ఉండే మనం ఎప్పుడు మనసు ఇరిగిపోయిందంటే పెళ్లి చూపులకు పోయినా ఇక మధ్యలో ఏజెంట్లు ఉంటారు కదా ఇట్లా మామూలు పెళ్లి సంబంధం చూపిస్తా చెప్పి ఆయనకి 5,000 3,000 తినిపియాలి తాగిపియాలి మొత్తం 5,000 ఖర్చు అవుతుంది. 5,000 తీసుకుపోతాడు కూసబెడతాడు ఏమో మిఠాయి చాయ్ పట్టుకొస్తుంది. ఆ పిల్ల తీసుకురామంటే పిల్ల తల్లి నన్ను పెళ్లి చేసుకుంటుందంట. పెళ్లి చూపులకు పిల్లని చేసుకుందని చెప్పి నేను పోతే పిల్ల తల్లి నన్ను చేసుకుంటా అన్నది అక్కడి నుంచి మనసు ఇరిగిపోయింది. అట్లా 3-4 అయినాయి. అప్పటి నుంచి ఇక బ్రోకర్లను నమ్మతలేను. బ్రోకర్ అంటే తప్ప అంటలేను. అప్పుడు డబ్బులు అనేది వేస్ట్ అయిపోయింది. అందుకే బ్రోకర్ వద్దు మీ సంబంధం అవుతుంది తల్లి పిల్లని కూడా పిల్లని నన్ను చేపియాలి కానీ పిల్ల తల్లి నన్ను చేసుకుంటానంటే ఆ షుగర్ బీపీ నేను ఆమెను చేసుకుని హాస్పిటల్ ప్రూఫ్ తిరిగా చాలా నికాలి కదా నా బతుకు ఇంకా 10 ఏళ్ళు ఏం బతుకుతున్నావు 40 ఉన్నా 50 ఏళ్ళు ఇక చేసుకున్నట్టు ఏదైనా ఒక ఏజ్ లో చేసుకోవాలి. నా ఏజ్ బారైంది కాబట్టి పెళ్లి చేసుకుంటే చేసుకోకపోతే ఇప్పుడు చేసుకుంటా అంటే ఏం లాభం చెప్పాడు. ఎప్పుడు పుట్టాలి ఎప్పుడు పెరగాలి నన్ను ఆట ఆడిస్తాడు. ఏదైనా 25-30 ఏజ్లోనే మ్యారేజ్ చేసుకోవాలి. 40 ఏళ్ళు 50 ఏళ్ళు పోతే వేస్ట్ లేవు. ఈ లవ్ మ్యారేజ్ అనేది ఇట్లా వేస్ట్ మాస్టర్. ఇప్పుడు నేను చెప్తున్నా ఇంట్లో సంబంధం చూడాలి మంచి జాబ్ చేసుకోవాలి. ఇంట్లో అమ్మ నాన్న చెప్పిన మాట ఏంటంటే పెళ్లి మంచిది. ఈ లవ్వులు గీవులు అనేది వేస్ట్. ఇక మేడిపల్లి స్టార్ ప్రజెంట్ ఒకవేళ నీకు మంచి మంచి సినిమాలు అవకాశాలు వస్తాయి, మనం తిరగండి, మంచిగా చేసుకోండి, సినిమాలు చేసుకోండి, మంచిగా చేసుకోండి. సోషల్ మీడియా అనేది కొంచెమే ఉండాలా, మనం పని చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు చూడటానికి కొంచెం అటాసంగా మంచిగా జుట్టు గిట్టు పెంచి మంచి విలన్ ఉన్నావు కాబట్టి నీకు ఏదైనా క్యారెక్టర్ పడుతుంది. ఈ ఇంటర్వ్యూ తర్వాత మీకు మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా తరపున నువ్వు ఏమైనా చెప్పాలి అనుకుంటే చెప్పుకో. ఇప్పుడు ఎట్లా అంటే మాస్టర్ నేను మంచి వీడియోలో చేస్తాను మాస్టర్ 99%. ట్రోల్ బి చేయను కానీ వాళ్ళే ఫోన్ చేసి నన్ను ట్రోల్ చేయాలంటే ఎందుకమ్మా అంటే నేను ఫేమస్ అయిపోవాలంటే ఎందుకంటే గుర్తుపట్టలు చేయాలి, నీకు మంచి పేరు ఉంది, నీకు 2 రాష్ట్రాలు గుర్తుపడతారు అంటాడు. మొత్తం మాస్టర్ నమ్మతో నమ్మవో ఇటలీ బెంగళూరు వీళ్ళంతా నాకు రాత్రి 1 గంటకు 2 గంటకు ఆస్ట్రేలియా అమెరికా అక్కడి నుంచి ఫోన్లు వస్తాయి. మన తెలుగు వాళ్ళు అక్కడ పోయి జాబ్ చేస్తున్నాడు. ఒక ఎంటర్టైన్మెంట్ అవుతుంది. రాత్రి 1 గంట 2 గంటల కంటే మనకి మధ్యాహ్నము వాళ్ళకి నైట్ అన్నట్టు. ఏందిరా బాబు అంటే మాకు ఎంటర్టైన్మెంట్ అయితే నవ్వు వస్తుంది, అది వస్తుంది. వచ్చేది ₹1 ఏం లేదు కానీ తనుగు తీర నవ్వుకుంటారు. అంతేగాని నేను ఒకరిని ఉద్దేశించుడు తిట్టుడు కానీ నన్ను ఆనిచ్చి అమ్మ దాకా A to Z నన్ను తిట్టినారు మా ఫ్యామిలీ. కానీ నేను మాత్రం ఇంట్లో పట్టించుకోదు. మేడిపల్లి స్టార్ ప్రజెంట్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత? బ్యాంక్ బ్యాలెన్స్ అంటే ఏం లేదు మాస్టర్. ఎందుకంటే మా చెల్లె పెళ్లి చేసిన ఒకప్పుడు ఉండే, ఒకప్పుడు నేను చేసినంత ఎంజాయ్ ఎవరు చేయకపోయింది. రోజు వారానికి 2 సినిమాలు. అప్పుడు బ్యాంక్ లో బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? బ్యాలెన్స్ అంటే ఒక ₹1,00,000 ఉంటాయి మాస్టర్. ఇప్పుడు కొట్టి చూపిస్తా ఇప్పుడు లేవు అంటే ఉంటాయి. ఇప్పుడైతే ఇంకా నా దగ్గర నువ్వు లేకపోతే నాకు 10 లక్షలు దాకా ఉంటే ఒక్కనే కాబట్టి నాకు మట్టుకు నాకేదో పూట. నువ్వు ఏం జాబ్ చేస్తున్నావు? ప్రెసెంట్ జాబ్ అంటే ఇట్లా మొబైల్ డెలివరీ వర్క్ మాస్టర్. మొబైల్ డెలివరీ వర్క్ పోయేటప్పుడు అందరు గుర్తుపడుతుంటారు కదా. అరే మాస్టర్ ఇప్పుడు ఎట్లా అంటే నేను కాబట్టి ఇంత గట్టి ఇట్లా ఏదో నిలబడ్డా గట్టిగా వేరే సర్చ్ అయిపోతున్నా ఆ ప్లేస్ లో, ఆ ఫోన్లకి ఆ కామెంట్లకి. రాత్రి లేదు పొద్దున్న లేదు, రాత్రి 2 గంటలకు ఫోన్ చేసి ఏం చేస్తున్నావు అన్న అంటే మేడిపల్లి స్టార్ కి ఎవరైనా ఫోన్ చేస్తే భయపడతాడా, బాధపడతాడా, ఫోన్ ఎత్తాడా? నేను ఎత్తుతా మాస్టర్. ఇప్పుడు ఎత్తుతలేను. చాలా మంది పోలీసు వాళ్ళు ఇట్లా తెలిసిన ఏమైనా ఎత్తకరా బాబు ఓవర్ ఫోన్ లో. ఎందుకంటే ఫోన్లు చేస్తారు మంచిగా మాట్లాడతారు. రాత్రి 2 గంటల 3 గంటలకు ఎమర్జెన్సీ కాల్ అని చెప్పి ఎత్తుతా. ఇప్పుడు నాకు కూడా వచ్చింది తెలియదు, బతికింది తెలియదు, మా వాళ్ళు ఏది తెలియదు. ఇప్పుడు ఎందుకంటే ఎత్తాను, నాకు తెలిసిన నంబర్ ఫీడ్ చేసుకుని ఎత్తుతా. కొత్తగా పెళ్లి చేసుకున్నట మ్యారేజ్ డే విషెస్ కానీ బర్త్డే విషెస్ డే కానీ ఉంటే చెప్పుకుంటారా బాబు నేను ఫ్రీగా చెప్తా, వేరే వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నా అని చెప్పి ఒకసారి వీడియో పెట్టిన చూడండి మీరు కావాలంటే. ఆడు ఫోన్ చేసి అనగా నా శోభన విషెస్ చెప్పవంట. ఏమని తిట్టాలా తిట్టోదో చెప్పండి. శోభన విషయం చెప్తే ఎట్లా చెప్తా ఒకసారి చెప్పు. నేనేమన్నా నీ తహసీల్దార్కి కలిసి బర్త్డే విషెస్ మ్యారేజ్ డే విషెస్ ఉంటే ఫోన్ చేయండి రా బాబు, టైం అయితే 2-3 అవుతుంది, శోభన విషెస్ చేయ ఫస్ట్ నైట్ విషెస్ చేయమని ఒకళ్ళు చెప్తే ఎట్లా చెప్తావు? శోభన విషెస్ చెప్తారా మా చెప్పు ఎట్లా చెప్తావు? ఇక సరిగా జనాలకు అదే కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలంటే నమస్తే దోస్తులు తెలుసుగా నేను మీ మేడిపల్లి స్టార్ ఈ రోజు మన శోభన విషెస్ చేసుకుంటున్నా. ఇక పేరేందో అవలగాంది ఏందో కానీ ఇలాంటి శోభన ఎన్నెన్నో చేసుకోవాలి. ఏమో కూర్చుకొని తహసీల్దార్కి శోభన విషెస్ చెప్తారా కూడా చల్ నికాల్ పక్కడికి. ఇక్కడ పిచ్చోళ్ళు అయ్యా ఆడ బుల్లెట్ కొన్నాడంటే బుల్లెట్ అయిపోయింది, నన్ను బుల్లెట్ ఉల్టేసి మళ్ళీ నన్ను కూర్చోబెట్టి ఇవే అరబై కామెంట్ ఫోన్. చల్ కొంతమంది మంచి వాళ్ళు, కొంతమంది ఓన్లీ సోషల్ మీడియాలో ఎవడు ఎదుగుతారో వాడిని ఆడుకుందామనే ఉంటారు. అట్లాంటివన్నీ పట్టించుకుంటే మాస్టర్ మా నక్షత్ర మీడియా ప్లస్ తరపు నుంచి నీకు మంచి మంచి అవకాశాలు వచ్చి మంచిగా ముందుకు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని చెప్పి
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సంవత్సరం నీకు పెళ్లి కావాలి, పెళ్లిలో మమ్మల్ని అందరిని పిలువు. కంపల్సరీ మాస్టర్, ఎందుకంటే నాకు ఇట్లా ఇప్పుడు పెళ్లి సంబంధం వస్తే చేసుకుంటా గానీ ఇంతే గానీ తీసుకుపోయి ముసల్దాన్ చేసుకుని మూడుగదాన్ని చేసుకుంటే అవి చేసుకొని నేనేం చేయాలి అయ్యా. ఇప్పటికైనా ఏం లేదు, మంచిగా ఒక పల్లెటూరులో ఎవరైనా గరీబ్ వాళ్ళు ఇట్లా ఉంటే చేసుకుంటా, మంచిగా చూసుకుంటే చూడడానికి ఇట్లా గంభీరం ఉంటుంది. నా మనసు మాత్రం చాలా మంచిది. కట్నం లేకపోయినా పర్వాలేదు కానీ పోషించే శక్తి నాకు ఉంటుంది. ఓకేనా. ఈ వీడియోలు ఇట్లా ఎందుకు చేస్తున్నా అంటే ఒకప్పుడు ఈ వీడియోలకే రాకపోతుంటే ఇక నాకు పెళ్ళం లేరు, పిల్లలు లేరు, మైండ్ అప్సెట్, ఏదో నాకు టైంపాస్గా వీడియోలు చేసిన అలా కామెంట్లు పెట్టినారు, వీడి దాకా తీసుకొచ్చినారు. ఈ సినిమాలలో జర అవకాశాలు ఎందుకు వస్తలేవు అంటే నేను ఒక సినిమా పెట్టుకొని చూడండి, సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అవుతుంది. మేడిపల్లి స్టార్కు క్రికెట్ అంటే ఇష్టమా, బ్యాటింగ్ ఇష్టమా, బౌలింగ్ ఇష్టమా? ఇక బ్యాటింగ్ ఇష్టం ఉంటుంది, బ్యాటింగ్ కొట్టుకుంటుంది. ఏ టీం అంటే ఇష్టం నీకు? ఇక టీం అంటే ఇక విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ. ఈసారి ఎవరు గెలుస్తారు? ఇక మాస్టర్ ఇప్పుడు 99% నాకు క్రికెటే చూడగానే కొంచెం ఈ మధ్య కొంచెం విరాట్ కోహ్లీ అనేది కొంచెం మంచిగా అనిపిస్తుంది. కొంచెం మనం క్రికెట్ సిచ్యువేషన్కి వచ్చిన కాబట్టి శ్రేయాగల్ ఆమెకి కడుపు విరాట్ కోహ్లీ ఎవరు చేసిండా? నిజమా? ఏమో మనకు సంబంధం లేదు కానీ ఎవరు చేసిరా? ఆయన చేసినా నువ్వు చేసినావు? ఎవరు చేసినా తెలియదు కానీ పబ్లిక్ నాకు ఫోన్ చేసి అన్న నువ్వు చేసినావు అదేంటి దానికి కడుపు అంట. అరే అమ్మ దాని నాకు అంట పట్టినారు ఏంద్ర అయ్యా. అసలు అది నిజమేనా? ఏమి లేదు మాస్టర్, పేక్ అది దాని కడుపు తెచ్చుకుంది. విరాట్ కోహ్లీ సారు దానికి కడుపు చేసి దీనికి తహసీల్ తలకల తహసీల్ విరాట్ కోహ్లీ సార్ అంత పెద్ద మనిషి నీకు కడుపు చేయనట్టు నువ్వే ఒప్పుకున్నావు కదా, కావాలని ట్రోల్స్ కోసం అంటుంది. ఇంట్లో పనికిరాని అదే అంటుంది. ఇక్కడ మెంటల్ దాని నేను మేడిపల్లి స్టార్ వీడియోలు చూస్తావు, లైకులు కొడుతావు, తనివితులు నవ్వుకుంటావు అంటే నువ్వు ట్రోల్ కావాలని చెప్తే అంటే చెప్పు, నీకు నేను ట్రోల్ చేస్తా. ఇప్పుడు అందరు జనాలు నన్నేమంటారు ఫోన్ చేసి అన్న నువ్వు చేసినావు అయింది దాని కడుపు. ఓల్డ్ సిటీలో ఉంటది. మేడిపల్లి స్టార్ ఎంత చదువుకున్నాడు? మాస్టర్ నేను 10th పాస్ అయినా, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పాస్ అయినా, బిఏ చదివిన స్టడీ. ఏంటంటే ఎందుకు చదివినా ఇట్లా మనకి ఏ జాబులు రాలు. నేను ఇందాక నీకు అంత్యాక్షరి ఎలా వేసినో అలా కొన్ని క్వశ్చన్లు అడుగుతూ స్పెల్లింగ్ చెప్పు. ఓకే. బాల్. బాల్ అంటే బ్యాట్ గా. బాల్ స్పెల్లింగ్ బిఎల్ఎల్ బాల్. బిఎల్ఎల్ బాల్. సూపర్. యాపిల్. ఏపీపీఎల్ఈ యాపిల్. వావ్. డాగ్ అంటే బిఓజీ. డాగ్ స్పెల్లింగ్ ఏంది? బిఓజీ. ఓ సూపర్. క్యాట్ సిఏటి. వావ్. హెన్ అంటే హెచ్యుఎన్. హెన్. ఓకే. ఇప్పుడు పెద్ద క్వశ్చన్ అడుగుతా. సెల్ అంటే ఫోనే కదా, స్పెల్లింగ్ సిఏఎల్ఎల్. ఓ సూపర్. ఇంకొన్ని డిఫరెంట్ క్వశ్చన్స్. టమాటా స్పెల్లింగ్? టమాటా TOMATA. నాకు ఇష్టమైంది ఒకటి. బనానా స్పెల్లింగ్? బనానా BANANASC. బనానా. ఇప్పుడు వర్షం వస్తుందా? వర్షం వస్తుంది. రెయిన్ స్పెల్లింగ్? రెయిన్ స్పెల్లింగ్ RUNS. RUNA. అంబరిల్లా? DULLA PARS. వావ్. అంబ్రెల్లా. సూపర్. ఫోన్ SPOHNE. ఫోన్. సూపర్. మన సీఎం స్పెల్లింగ్? ఏముంది? CM. అంతేనా? నీకు డ్రింక్స్లలో బాగా ఏ డ్రింక్ ఇష్టం? డ్రింక్ అంటే బాలే బాబు మెన్షన్ హౌస్. మ్యాన్షన్ స్పెల్లింగ్ చెప్పు. మెన్షన్ హౌస్ MASSIONOWNS. మెన్షన్ హౌస్. వావ్. పిగ్ స్పెల్లింగ్? పిగ్ స్పెల్లింగ్ PIG. వస్తాయి మాస్టర్ కొన్ని. నువ్వు 10 మందిని లవ్ చేసిన కాబట్టి ఫ్లవర్స్ గురించి కొన్ని స్పెల్లింగ్స్ అడుగుతా. అంటే ఎవరైనా లవ్ చేసినా ఫ్లవర్ ఇస్తారు కదా ఫస్ట్. ఓకే. ఫ్లవర్ స్పెల్లింగ్? FODDILING. ఫ్లవర్. రోజ్ స్పెల్లింగ్? PROSE. గులాబీ స్పెల్లింగ్? గులాబీ GUSIDDGN. గులాబీ. లవ్ స్పెల్లింగ్? లవ్ LSUV. లవ్. వావ్. నిజంగా 10 మంది లవ్ చేసిన? సూపర్. అసలు మామూలు కాదు. అప్పట్లో మస్తు ఉండే మాస్టర్. ఇంకా అంతేనా? బఫెలో స్పెల్లింగ్? బఫెలో BUFDISVNT. బఫెలో. అమ్మ మామూలు కాదుగా. అసలు నువ్వు ఏ స్కూల్లో చదువుకున్నా? ఎక్కడ చదువుకున్నా? నేను ఇంగ్లీష్ మీడియం చదివిన మాస్టర్. 10th పాస్, డైరెక్ట్ BA BCom. ఎవరికైనా లెటర్ రాసినావు ఎప్పుడన్నా? లెటర్ రాసిన మాస్టర్. లెటర్ స్పెల్లింగ్ చెప్పు. LEUPTRS. పెన్ను?
పెన్ INN పెన్ తోటి రాసినాను తోడే రాసిన. అంతే అంతేనా? అప్పుడు పెన్సిల్ ఉండే, 10th కి వచ్చిన పెన్ టీచర్ నేను దేంతో కొట్టేది ఎక్కువ? టీచర్ అప్పుడు స్టిక్ స్పెల్లింగ్ SPIRST. వావ్, నువ్వు ఇందాక కళ్ళజోడు పెట్టుకున్నావుగా, ఆ కళ్ళజోడు స్పెల్లింగ్ స్పెట్స్ స్పెల్లింగ్ అంటే గ్లాస్ అంటారు కదా, గ్లాస్ స్పెల్లింగ్ GROSSE గ్లాస్. సరే, నువ్వు ఎక్కువ లవ్ చేసినావుగా, గర్ల్ స్పెల్లింగ్ గోల్ GRUPSS గోల్. బాగానే చెప్తావు చూడండి ఫ్రెండ్స్, అసలు ఆయన ఎంత క్లవర్ ఉండో, ఇట్లా క్లాస్ ఫస్ట్ అప్పుడు. అవునా? క్లాస్ ఫస్ట్ స్పెల్లింగ్ చెప్పు. RUFST. అమ్మా, అందుకోసం ఒక హిందీ పాట పాడొచ్చు ప్లీజ్ నా కోసం, ఏదన్నా ఒక పాట, హిందీ పాట. గోలీకే నీచే క్యా హే, గోలీకే నీచే, गोली के नीचे क्या है तुम्हारा नीचे क्या है, को गोली के नीचे क्या है, गोली के नीचे क्या है, गोली ओ तेरा जाऊ तू मेरा जान तू प्रेम युगे. గోలికే నీచే కాదు అది, చోలీకే క్యా హే చోలీకే, అంతేనా? ఇంకోటి అని పడతావు? ఇంకొకటి కొంచెం సాడ్ సాంగ్, బాధ సాంగ్ కొంచెం క్లియర్. దిల్ దీవానా జానే రే जानू है तू किधर है मेरे को छोड़ के तू चले गया ऐसा कैसा करते तू मेरा जानू है मेरा जानू है आई लव यू जानू है तू दूसरा वाला पकड़ के चल जाए क्या ऐसा कर दिए मेरे को पागल कर दिए ऐसा करके तू छोड़ के दूसरा वाला पैसा वाला लेके गया मैं क्या हो गया मेंटल हो गया. పాడగానికి నచ్చితే లైక్ కామెంట్ షేర్ ఓకేనా ఉంటుంది దోస్తులు. నేను మీ మేడి ప్రసాద్ జపక్ పసక్ కసక్. మీ 10 మంది లవర్లో ఒక లవర్ కోసం ఒక మంచి ప్రేమ సాంగ్ తెలుగులో. ఒక ప్రేమికులో ఒక సాంగ్ ఉండే, ఆ పాట గుర్తొస్తలేదు. జాబిలమ్మ నీకు అంత కోపమా, రెడీ. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాలి పూల దాని మీద చూపుమా, నీ ప్రేమ నేను చూసి నన్ను మోసం చేసివి కదనే, ఎందుకు అట్లా చేసిదివి అంటే నీ దగ్గర ఏమీ లేదు, అట్లా సైకిల్ ఉంది కాబట్టి బైక్ నన్ను తీసుకొని వెళ్ళిపోయిననే, ఇదెక్కడ న్యాయం ఇదెక్కడ నేరం, ఇట్లా చేసి నన్ను వదిలిపెట్టిపోకే, పిచ్చివాణ్ణి చేసి నా వెంట నువ్వు చూస్తుంటవే, కానీ ఎప్పటికైనా నువ్వు చల్లగా ఉండాలి, నిండు 100 ఏళ్ళు పిల్లలతో హ్యాపీగా ఉండాలి, నేను కూర్చుకున్న పర్వాలేదు నువ్వైతే హ్యాపీగా ఉండాలి. చల్ నికాలి ఇద్దరు. సూపర్ ఫ్రెండ్, చూసారు కదా, ఇలాంటి ఫన్నీ వీడియోస్ తోటి మళ్ళీ మన ముందుకు మంచి ఒక సెలబ్రిటీని తీసుకొని వద్దాం. ఓకే, ఆయన చేసే పనులలో అందరూ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుతాం. థ్యాంక్ యూ సో మచ్.